మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాకులై ఉండి ఒకరికొకరు కృపావరములు పొందిన కొలది ఒకరికొకరు మీరు ఉపచారము చేసుకొనుడి. దేవుని స్తోత్రం. ఎలా ఉండాలంట? మంచి మంచి గృహ నిర్వాహకులమై మనం ఉండాలంట. దేవుని స్తోత్రం. కొంపలు కూర్చేవాళ్ళుగా మనం ఉండక గృహములను మనం కట్టేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా ఉండాలి? కొంతమందిని మనం చూస్తే ఏర్పరచబడిన వారిని సైతము కూడా మోసగించు అపవాది ఆత్మ కలిగి ఎన్నో గృహాలను కూల్చేస్తారు. మనం ఏం చేయాలంటే అనేకులను దేవుని వైపు నడిపించేవారిగా ఉండాలి. హల్లెలూయా. నీవు పొందిన మేలు, నీవు చూస్తున్న కార్యాలు, నీ జీవితంలో దేవుడు చేసేవి ఇతరులకు చెప్పి వారి ఇతరులు ఏం చేయాలి? క్రీస్తు వైపు నువ్వు నడిపించాలి. దేవుడు రేపు నిన్ను లెక్క అడుగుతాడు. నువ్వు ఎంతమందిని నా వైపు నడిపించగలిగావు? ప్రైజ్ ది లార్డ్. నీకు పిల్లలు ఎంతమంది ఆత్మీయంగా అంటే ఏం చెప్తాం? ఏమండి, ఆత్మీయంగా నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు అంటే ఏమోనండి అంటాం. కానీ మామూలుగా నీకు శారీరకంగా పిల్లలు ఎంతమంది అంటే నాకు 3 ఉన్నారండి, 2 ఉన్నారండి, 4 ఉన్నారని చెబుతాం. గట్టిగా అల్లు చెప్పండి. మరి ఆత్మీయంగా ఎంతమంది పిల్లలు కన్నావు? ఆత్మీయంగా ఎంతమంది పిల్లలను కన్నావు అంటే ఎంతమంది నీ ద్వారా బాప్తిసం పొందారు, ఎంతమంది నీ ద్వారా వాక్యం విన్నారు, ఎంతమంది నువ్వు సేవకులుగా తయారు చేసావు, ఎంతమంది సంఘానికి నడిపించావు, ఎంతమందికి స్వార్థ ప్రకటించావు, ఎన్ని గ్రామాలు నువ్వు సంచరించావు, ఎంతమందికి నువ్వు సహాయం చేసావు, ఎంతమందికి దాన ధర్మాలు చేసావు, ఎంతమంది నిన్ను వెంబడించారు, ఎంతమందికి నువ్వు నాయకుడిగా ఉన్నావని, ఎవరైనా నాయకురాలుగా ఉన్నావని ఎవరైనా ఆత్మీయంగా నిన్ను అడిగితే జీవితంలో ఇంకెప్పుడు బ్రదర్ సిస్టర్ మీరు నాకు కనపడబాకంటామా? హల్లెలూయా. ఇంకా మీరు నాకెప్పుడు ఇంక కనపడదు. ఎందుకంటే అలాంటి పనులు మేము చెయ్యమండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడుగా నువ్వు అనేకులను క్రీస్తు వైపు నడిపించాలి. అనేకులకు నువ్వు నాయకుడివై ఉండాలి, నడిపించాలి, స్వార్థ ప్రకటించాలి, ప్రార్థించాలి, పాటలు పాడాలి, ఆరాధించాలి, నేర్పించాలి, బలపరచాలి, సేవకులను తయారు చేయాలి, విశ్వాసుల్ని నడిపించాలి, శిష్యులను తయారు చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎక్కడన్నా ఉండని, ఏమన్నా దేవుని పని ఆడన్నా చేయని, కానీ ఒకానొక దినం వచ్చినప్పుడు దేవుడే గుర్తిస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి పని మనము చేసేవారిగా మంచి గృహ నిర్వాహకులమై మనం ఉండాలి. దేవుని స్తోత్రాలు. మంచి గృహాలు మనం కట్టాలి. దేవుని కొరకు మనము ప్రయాస పడాలి, పని చేయాలండి. లోకం పని ఒక్కటే కాదు, దేవుని పని కూడా మనము చెయ్యాలి. నీకు పిల్లలు ఎంతమంది ఆత్మీయంగా అడిగితే మనం చెప్పాలయ్యా, ఇగో నేను ఇంతమందిని నడిపించాను, ఇంతమందికి బాప్తిస్మం ఇచ్చాను, ఇంతమందికి సువార్త ప్రకటించాను, ఇన్ని గ్రామాలు నేను తిరిగాను, ఇంతమందిని సేవకులుగా చేశాను, ఇంతమందిని అభిషేకించాను, ప్రభు దయ వల్ల ఇగో ఇన్ని సంఘాలు కట్టుకున్నారు, దేవుని పరిచర్య చేస్తున్నారు, ఆయా ప్రాంతాల్లో ఉన్నారు, దేవుని దయ వలన మరి మేము బాగానే ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా అని చెప్పేవారిగా మనము ఉండాల వద్దా? దేవునితో అయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు మంచి గృహ నిర్వాహకులమై ఉండి మంచి సువార్త పరిచర్య మనము చేయాలి. అనేక గ్రామాలకు, పట్టణాలకు, పల్లెలకు మనం వెళ్ళి అనేకులను దేవుని వైపు తీసుకురావాలి. కానీ మరి బలపరచబడిన వారిని సైతం మనము బలహీనపరిచేవారిగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. చివరిగా ఒక్క మాట మనం చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. చాలండి, ఈ ఒక్క స్టేట్మెంట్తో మనకి క్లారిటీ వచ్చేసింది. ఇంకా హల్లెలూయా. ఈ ఒక్క మాట చాలు. ఆయన ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడు కూడా తండ్రి యొద్ద కంటే పరలోకానికి రాడు. అంటే ఇప్పుడు క్రీస్తును గురించి ప్రకటించకపోతే,
క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వకపోతే, క్రీస్తుని ఆయన సిలువను మరి భుజాల మీద ఎత్తుకొని మనం నడవకపోతే, క్రీస్తు కొరకు శ్రమ పడకపోతే, క్రీస్తు నామని మహిమపరచకపోతే, క్రీస్తు పేరిట ఏ కార్యము కూడా మనము చేయకపోతే మనము క్రైస్తవులుగా ఎలా ఉంటామండి? హల్లెలూయా. మనం క్రైస్తవులు అవుతామా? కాం. మరి ఆ రోజు ఆది అపోస్తులు వాళ్ళు క్రైస్తవులుగా ఎలా పిలువబడ్డారు? ఎలా పిలువబడ్డారండి? అపోస్తుల కార్యం 11:26లో వాళ్ళు అనేక సంవత్సరములు దేవుని సువార్తను ప్రకటించారు, రోగులను స్వస్థపరిచారు, ఎంతో మందిని దేవుని వైపు నడిపించారు, అనేక మంది కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేశారు, హెల్ప్ చేశారు, పరామర్శించారు, దేవుని కొరకు హింసించబడ్డారు, నిందించబడ్డారు, అనేకమైనటువంటి హింసలకు పాలై చివరికి వారు హింసతోనే ఈ కాలాన్ని ముగించుకున్నారు. దేవుని స్తోత్రం. ఏమైపోయారు? శ్రమలతోనే, కష్టాలతోనే వారి జీవితాలు ముగిసిపోయినాయి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు క్రైస్తవులుగా సమాజంలో గుర్తించబడ్డారు. ఇప్పుడు మీకు అర్థమైందా క్రైస్తవులు ఎలాంటి వారో? ఆ క్రైస్తవులకు తోడై ఉన్న దేవుడు ఎలాంటి వాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి పేరుకు మాత్రమే మనము క్రైస్తవులుగా ఉంటే సరిపోదు. దేవుని స్తోత్రం. పేరుకు మాత్రమే మనం క్రైస్తవులుగా బ్రతికితే సరిపోతుందా? సరిపోదండి, సరిపోదు. కానీ ఒకటి, సేఫ్ సైడ్ పరిచర్య మనకు అవసరమే లేదు, దేవుని చిత్తములో ఉన్న పరిచర్య మనకు కావాలి. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ఏం చేస్తాడంటే, చూడండి, కొన్నిసార్లు దేవుడు మనల్ని బీడుపోయిన స్థలాలకు తీసుకుపోతాడు కదా. భయంకరమైన బీడుపోయిన స్థలాలకు వెళ్ళవలసి వస్తుంది. కొన్నిసార్లు మనం వెళ్ళిన స్థలంలో మనకి, నేను దేవుని సేవలోకి వచ్చినప్పుడు అండి, నేను వచ్చినప్పుడు మీకు చెప్తున్నాను, దేవుడు నన్ను గుంటూరులో ఉన్నప్పుడు నువ్వు విశాఖపట్నం వెళ్ళు అని నాకు దేవుడు చెప్పినప్పుడు, మీరు నమ్ముతారో నమ్మరో, నాకు గత కొంతకాలంగా దేవుడు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ కొన్ని పరిస్థితుల వలన నేను వెళ్ళలేదన్నమాట. ఆల్రెడీ నాకు అప్పటికి ఒక చిన్న సంఘం ఉంది, ఆ సంఘాన్ని నడిపించుకుంటూ ఉన్నాను. కానీ దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, ఇది కాదు, నువ్వు అనేకులకు సువార్త ప్రకటించాలంటున్నాడు. దేవుని స్తోత్రం. అనేక ప్రాంతాలకు నువ్వు వెళ్ళాలి, అనేకులకు సువార్త ప్రకటించాలి, అనేకులను నీవు నాకు శిష్యులుగా తయారు చేయాలి, అనేక సంఘాలు నీ ద్వారా కట్టబడతాయి, అనేక ప్రాంతాలకు నువ్వు వెళ్ళాలి, అనేకులను సేవకులుగా చేసే బాధ్యత నీ మీద ఉందని దేవుడు పదే పదే నాతో మాట్లాడుతున్నప్పుడు నేను భయపడేవాడిని. ఏంటంటే, నాకు చదువు లేదు కదా, నాకు మరి విశాఖపట్నం వెళ్తే మరి గుంటూరుకి విశాఖపట్నం 400 కిలోమీటర్లు, నాకు పక్కనున్న విజయవాడే నాకు సరిగా తెలీదు, నేను విజయవాడ కూడా ఎప్పుడు సరిగా నేను వెళ్ళలేదు, విశాఖపట్నం ఎట్లా వెళ్ళాలి, సుమారు 400 కిలోమీటర్ల దూరం ఉంటుంది, అయ్యో ప్రభా ఎలా అని చెప్పి ప్రతిరోజు బాధపడుతుండేవాడిని. దేవుని స్తోత్రం. ఎలా వెళ్ళాలని బాధపడేవాడిని. కానీ దేవుడు తన సేవకుల ద్వారాగా మాట్లాడుతూ ఉండేవాడు, వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉండేవాడు. నేను దేవుని సేవలోకి నేను బయలుదేరినప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఎంతంటే, నా బ్యాగులో ఒక్క చొక్కా ఉంది. ఏముంది? ఒక షర్ట్ ఉంది, నా ఒంటి మీద ఒక ప్యాంట్ చొక్కా ఉంది, 600 రూపాయల డబ్బులు ఉన్నాయి, ఓ బైబిల్ ఉంది. దేవుని స్తోత్రం. ఈ తప్ప నా దగ్గర ఏమీలో, ఒంటి మీద ఉన్న బట్టలు, జేబులో ఒక కర్చీఫ్ కూడా ఉంది, తర్వాత బ్యాగులో ఒక చొక్కా, తర్వాత బైబిల్, 600 రూపాయల డబ్బులు. ఈ తప్ప నా దగ్గర ఏమీ ఇంక లేవు. వీటితోనే నేను సేవకు బయలుదేరా. దేవుని స్తోత్రం. వీటితో బయలుదేరాను. 2005లో బయలుదేరి ఇప్పటికీ 21 సంవత్సరం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాటితోనే బయటకు వచ్చాను. వాటి ద్వారాగే ఇన్ని సంవత్సరాలు సువార్త ప్రకటించి దేవుని మహాకృపను బట్టి ఎంతో మందికి బాప్తీసాలు ఇచ్చి, ఎంతో మందిని క్రీస్తు వైపు నడిపించి, ఎంతో మందిని సేవకులుగా తయారు చేసి, ఎన్నో సంఘాలు కట్టుకోవడానికి వాళ్ళను ప్రోత్సహించి, అనేక ప్రాంతాల్లో దేవుని కొరకు వాళ్ళు పనిచేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇలా ధైర్యంగా ముందుకు పోవడానికి గల కారణం ఏంటంటే ఇమ్మానుయేలైనటువంటి దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. మరి ఇందులో నేను ఎన్ని రోజులు ఆకలితో బాధపడి ఉండొచ్చు, వస్త్రం లేక బాధపడి ఉండొచ్చు, నిందలు, అవమానాలు, కరువులు, మరి పిల్లలతో నిందలు, వాళ్ళకి తిండిలు పెట్టుకోలేక, వాళ్ళను చదివించుకోలేక, అలగబట్టలు లేక, మరి భార్యను చూసుకోలేక, భార్యను సరిగా చేయలేక, మరి ఇలాగ ఎన్నో ఉంటాయి. లేవు అని మాత్రం చెప్పనే కూడదు. ఎన్ని ఉన్నా కూడా దేవుని పని కొరకు మాత్రము ఏ రోజు కూడా నేను వెనక అడుగు వెయ్యలేదు. ఇది నేను చెప్పగలను ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభు ముందు కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు తండ్రి మనతో ఉన్నారు. నేను వాళ్ళ ముందే చెప్తున్నాను, దేవుని సేవ కొరకు ఏ రోజు కూడా నేను వెనక అడుగు వేయలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముందు సాక్ష్యం చెప్తున్నాను, నేను వెనకడుగు వేసిన వ్యక్తిని కాదు. నేను చాలాసార్లు బలహీనుడైపోయి ఉన్నాను, పడిపోయాను, కానీ దేవుడు లేపాడు. ప్రైజ్ ది లార్డ్. బలహీనుడయ్యాను, పడిపోయాను, కానీ దేవుడు లేపాడు. కానీ సేవకు మాత్రం వెనకడుగు నేను వేయలేదు. ఆయన చూపించిన ప్రతి ప్రాంతానికి వెళుతూనే వస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్ళిన ప్రతి స్థలములో కూడా నేను కష్టాలు పడుతూనే ఉన్నా, నిందలు పడుతూనే ఉన్నా, అన్నీ అనుభవిస్తున్నా, కానీ దేవుడు చెప్పేంత వరకు ఆ ప్లేస్లో ఉంటూనే ఉన్నా. దేవుని మహిమ కలుగును గాక. ఏదేమైనా కూడా నేను కోరుకునేది ఒక్కటే, ఏంటంటే నా దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులున్న వారు ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నా దేవునికి మహిమ కలుగును. అలాంటి భయంకరమైన స్థితిలో కూడా మరి నా భార్య నాతోనే ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2-3 సార్లు ప్రాణకరమైనటువంటి భయంకరమైన జబ్బులు వచ్చినాయి ఆమెకి. ఒకసారి రొమ్ము క్యాన్సర్ వచ్చింది. ఏం క్యాన్సరు? రొమ్ము క్యాన్సర్ వచ్చింది. ఒకసారి అయితే భయంకరమైన జబ్బు విశాఖపట్నంలో ఉన్నప్పుడైతే ఇక పూర్తిగా పడక మీద మోషన్స్, వాంతులు, అదొక మలేరియా లాగా, కలరా లాగా భయంకరమైన జబ్బు. అలాంటి స్థితిలో అలాంటి జబ్బు. ఆ తర్వాత ఈ మళ్ళొకసారి టీవీ వచ్చింది. ఏమొచ్చింది? మూడోసారి టీవీ జబ్బు వచ్చింది. ఎన్నో రకరకాల జబ్బులు వెంటబడినాయి. ఎన్ని రకాల జబ్బులు వచ్చినా, ఎంత పేదరికం వచ్చినా, ఎంత దరిద్రం, లేమి, కరువు, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా సేవ చేయటం మాత్రం మానలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాగట్టి మీద చెయ్యి వేశాము, వెనక్కి తిరిగి చూచిన వాడు నాకు పాత్రుడు కాదు. ఏ మినిస్ట్రీలో చేరలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి అని కూడా జీతాలు భత్యాలు మేము ఎక్కడ కూడా తీసుకోలేదు. ఎవరిని అడుక్కోలేదు, ఎవరికి చేతులు చాపలేదు, ఓ ముద్ద అన్నం పెట్టమని అడగలేదు, ఓ జత బట్టలు ఇమ్మని అడగలేదు. ఏ ఒక్కటి ఎక్కడ కూడా చెయ్యి చాపినట్లేదు. దేవుడు తనంతటికి తానే దారి చూపెట్టి, తనంతటికి తానే ఎవరి ద్వారా సహాయం చేస్తే తీసుకోవడం తప్ప మరొకటైతే మాకు తెలీదు. ఇప్పటి వరకు తెలీదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరి దగ్గర కన్నా వెళ్ళి ఏదైనా తీసుకోవాలంటే దేవుణ్ణి అడగకుండా అక్కడికి వెళ్ళి మాత్రం తీసుకోవడం అనేది జరగదు. ఈ రోజు కూడా అడిగే తీసుకుంటా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరేదైనా ఇస్తున్నప్పుడు, ఎక్కడన్నా ఎవరి దగ్గర నెలకి ఇదిగో మీకు ఒక 500 ఇస్తారు, 1000 రూపాయలు ఇస్తారంటే నేను మొదటిగా నా భార్య అడిగేది దేవుణ్ణి. ప్రభువా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ధనము మేము తీసుకోవచ్చా అని అడిగినప్పుడు ఆయన వద్దంటే బంధు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మీరు తీసుకోవద్దు, అక్కడ ఆహారం తినొద్దు, మీరు ఆ ప్రాంతానికి వెళ్ళొద్దంటే ఇంకా వెళ్ళేదే ఉండదు, ఇంకా అక్కడ తీసుకునేదే ఉండదు. ఆగిపోవటమే. ఆ రోజు నీళ్లుంటే నీళ్లు, గంజి ఉంటే గంజి, ఏది ఉంటే అది తిని తాగి దేవుణ్ణి మహింపరచడం. కానీ దేవుని మహాకృపను బట్టి నేను నిజమే చెప్తున్నాను, ఏ రోజు ఈ రోజు వరకు గుడ్డకి కానీ, మరి ఒంటి మీద బట్టలకు కానీ, కనీసం తిండికి కానీ, దేనికి కూడా దేవుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టలా. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేనికి ఇబ్బంది పెట్టలా. ఇంకా మనమే ఎవరో ఒకరికి పెట్టే విధంగా దేవుడు తన కృపతో నడిపించాడు. అంతే తప్ప ఇప్పటి వరకు యేసుక్రీస్తును నమ్ముకున్న నేను కానీ నా కుటుంబము సిగ్గుతో తలదించినది లేదు, అవమానంతో దించింది లేదు. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఎవరో చేసిన కొన్ని పాపాలు, కర్మలకు కొన్నిసార్లు నలిగిపోయామే తప్ప
ఇప్పటి వరకు దేవుని వలన మేము అవమానం పొందలేదు. దేవుని మహిమ కలుగునుగాక. నేను నిజం చెప్తున్నాను, ఒక వ్యక్తి క్రైస్తవుడు అని పిలువబడాలంటే నీవు పడిన ప్రయాస నీకుండాల. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు నువ్వు పడిన ప్రయాస ఉండాలా. నువ్వు చెప్పగలగాల. లోకము నిన్ను గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు నిన్ను గుర్తిస్తాడు. అల్లో చెప్తారా? హల్లెలూయా. దేవుడు నిన్ను ఖచ్చితంగా గుర్తిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.